ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ కడుతున్న ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఈ ఐకానిక్ సెక్రటేరియట్ టవర్స్ కి సంబంధించి ప్రతి వీక్ మనం అప్డేట్ అయితే ఇస్తున్నాము. లాస్ట్ వీక్ తో పోల్చుకుంటే ఈ వీక్ చాలా అంటే చాలా వరకు ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు టవర్ 1 టవర్ 2 దగ్గర చాలా వరకు నోడ్లు ఫిక్స్ చేశారు. అలాగే టవర్ క్రేన్ ఎరెక్షన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ టవర్ క్రేన్ ఎరెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయి చాలా వరకు నోడ్లు ఫిక్స్ చేయడం కంప్లీట్ అయిపోయి కోర్ వాల్ కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఇంకా టవర్ 2 దగ్గర ఏంటంటే బీమ్స్ అయితే ఫిక్స్ చేస్తున్నారు. బీమ్స్ ఏంటంటే కోర్ వాల్ కి కనెక్టివిటీ ఇస్తున్నారు. ఇంకా నాన్ టవర్ ఏరియాలో రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. లాస్ట్ వీక్ మన అప్డేట్ ఇచ్చినప్పుడు రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేయలేదు. ఇంకా టవర్ 3 టవర్ 4 విషయానికి వస్తే టవర్ 3 దగ్గర లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు సగం వరకు కోర్ వాల్ అయితే పైకి లేస్తుంది. ఇప్పుడు మొత్తం ఒక లెవెల్ కి అయితే వచ్చేసింది. ఇంకా టవర్ 3 చుట్టూ బీమ్స్ ఫిక్స్ చేసే పనులు కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. బీమ్స్ వచ్చేసి కోర్ వాల్ కి కనెక్టివిటీ ఇస్తున్నారు. ఇంకా టవర్ 4 విషయానికి వస్తే ఏంటంటే కోర్ వాల్ కి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా టవర్ 3 ఆపోజిట్ లో నాన్ టవర్ ఏరియాలో రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ చేశారు. ఇంకా టవర్ 4 టవర్ 5 మధ్యలో నాన్ టవర్ ఏరియాలో రిఎన్ఫోర్స్మెంట్ జరుగుతుంది లాస్ట్ వీక్ అప్డేట్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఏమిటంటే కాంక్రీటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా టవర్ 5 విషయానికి వస్తే కోర్ వాల్ కి సంబంధించిన పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. సగం వరకు కోర్ వాల్ అంతా పైకి లెగిస్తుంది. ఇప్పుడు ఏంటంటే బీమ్స్ దాని చుట్టూ ఫిక్స్ చేశారు. ఇప్పుడు కోర్ వాల్ కి కూడా బీమ్స్ కనెక్టివిటీ ఇస్తున్నారు. ఇంకా ఏంటంటే టవర్ 5 దగ్గర కొత్తగా ఒక టవర్ క్రేన్ కి సంబంధించిన మెటీరియల్ కూడా వచ్చింది. త్వరలో ఆ టవర్ క్రేన్ కూడా ఫిక్స్ చేస్తారు. ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ఇంకా రిటర్నింగ్ వాల్ కి సంబంధించిన పనులు కూడా చాలా స్పీడ్ గా కంప్లీట్ అవుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ 5 ఐకానిక్ టవర్స్ కి సంబంధించిన పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ప్రెసెంట్ ఇక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయి, లాస్ట్ వీక్ తో పోల్చుకుంటే ఈ వీక్ వరకు ఎంత వరకు ప్రోగ్రెస్ జరిగిందో కంప్లీట్ గా అప్డేట్ ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఐకానిక్ టవర్ 1 దగ్గర చూడండి ఎంతమంది వర్కర్స్ ఇంజనీరింగ్ సిబ్బంది వాళ్ళు ఉన్నారో. ఇక్కడ రీసెంట్ గానే కోర్ వాల్ కి సంబంధించిన కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇంకా బేస్మెంట్ స్లాబ్ కోసం రెడీ చేసుకుంటున్నారు. బేస్మెంట్ స్లాబ్ కోసం పైన మొత్తం సింటరింగ్ వేసి రెడీగా అయితే పెట్టుకున్నారు. అలాగే ఇక్కడ టవర్ క్రేన్ ఒకటి ఎరెక్షన్ కూడా కంప్లీట్ అయింది. ఇంకా టవర్ 3 దగ్గర ఒక నోడ్ అయితే తీసుకొచ్చారు ఇప్పుడే. ఆ నోడ్ ఫిక్స్ చేయడం కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇంకా టవర్ 3 దగ్గర బీమ్స్ చాలా వరకు కోర్ వాల్ కి అయితే కనెక్టివిటీ ఇచ్చారు. బీమ్స్ ఏర్పాటు చేసే పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఈ టవర్ 3 కూడా ఏంటంటే ఇంతకు ముందు అప్డేట్ ఇచ్చినప్పుడు సగం వరకు కోర్ వాల్ పైకి లెగిస్తుంది. ఇప్పుడు మొత్తం అయితే ఒక లెవెల్ వరకు వచ్చేసింది. ఇంకా టవర్ 4 టవర్ 5 మధ్యలో ఉన్న నాన్ టవర్ ఏరియాలో కాంక్రీటింగ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు కాంక్రీటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మీరు మొత్తం చూడొచ్చు కంటిన్యూస్ గా కాంక్రీటింగ్ అయితే జరుగుతుంది. ఇంకా టవర్ 5 దగ్గర ఏంటంటే సగం వరకు కోర్ వాల్ కి సంబంధించిన కాంక్రీటింగ్ కంప్లీట్ అయిపోవడంతో ఇంకో సగం కోర్ వాల్ కి సంబంధించిన కాంక్రీటింగ్ వేయడం కోసం షట్టరింగ్ అయితే వేస్తున్నారు. ఈ యెల్లో కలర్ లో కనిపిస్తున్నవన్నీ షట్టరింగ్స్ అన్నమాట. ఇవన్నీ మొత్తం సైడ్ మొత్తం వేస్తారు. ఇక్కడ నుండి టాప్ వ్యూ లో ఈ 5 ఐకానిక్ టవర్స్ ఎలా ఉన్నాయో చూడండి. ఈ 5 ఐకానిక్ టవర్స్ దాదాపు 32 ఎకరాల విస్తీర్ణంలో 68,88,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 4 సూపర్ బ్లాక్ ఈ లో అయితే నిర్మిస్తున్నారు. ప్రెజెంట్ ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర మెయిన్ కోర్ వాల్ దగ్గర వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా నాన్ టవర్ ఏరియాలో వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా రిటైనింగ్ వాల్ దగ్గర కూడా చాలా స్పీడ్ గా వర్క్స్ అయితే చేస్తున్నారు. గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9550343369 మరియు 9550403369. అలాగే నేను ఈ వీడియోలో ప్రతి ఒక్క టవర్ దగ్గర మెయిన్ టవర్ దగ్గర ఏం పనులు జరుగుతున్నాయి, అలాగే నాన్ టవర్ ఏరియాలో ఏం పనులు జరుగుతున్నాయి, ఇంకా రిటైనింగ్ వాల్ కి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చినాయో పూర్తిగా అప్డేట్ అయితే ఇస్తాను. ఇక్కడ నుండి చూడండి నాన్ టవర్ ఏరియాలో ఇటంతా రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. కింద మొత్తం వాటర్ ప్రూఫింగ్ షీట్ వేసుకొని దానిపైన ఇప్పుడిప్పుడే రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఈ టవర్ 1 ఆపోజిట్ లో రిఎన్ఫోర్స్మెంట్ వర్క్ కంప్లీట్ అయిపోయి కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇది లెఫ్ట్ సైడ్ వైపు జరుగుతున్న వర్క్స్ అన్నమాట. ఇంకా రిటైనింగ్ వాల్ కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు రిటైనింగ్ వాల్ కి సంబంధించి రిఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి.
ఈ టవర్ 1 దగ్గర లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే, ఒక టవర్ క్రేనే ఉండేది. ఇప్పుడు ఇంకో టవర్ క్రేన్ ఎరెక్షన్ కూడా కంప్లీట్ చేశారు. ఇంకా చాలా వరకు నోడ్లు ఫిక్స్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కోర్ వాల్ కూడా చాలా వరకు హైట్ వరకు అయితే వచ్చేసింది. ఇప్పుడిప్పుడు ఏంటంటే, బేస్‌మెంట్‌కి సంబంధించిన స్లాబ్ వేయడం కోసం రెడీ చేసుకుంటున్నారు. ఇంకో వీక్‌లో ఈ బేస్‌మెంట్‌కి సంబంధించిన స్లాబ్ నిర్మాణం పనులు స్టార్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ టవర్ 1 చుట్టూ చూడండి, చాలా వరకు ఈ డయాగ్రేట్ కాలమ్స్ మొత్తం ఫిక్స్ చేయడం కంప్లీట్ అయిపోయింది. చాలా వరకు ఈ నోడ్‌లు కూడా ఫిక్స్ చేశారు. ఇంకా కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. కోర్ వాల్ వైపు మొత్తం షట్టరింగ్ వేసి కాంక్రీటింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఈ కోర్ వాల్ కూడా ఒక లెవెల్ వరకు అయితే వచ్చేసింది. దానిపైన మొత్తం ఇప్పుడు షట్టరింగ్ అయితే వేశారు. ఈ టవర్ పైన చూడండి ఎంతమంది వర్కర్స్, ఇంజినీరింగ్ సిబ్బంది వాళ్ళు కనిపిస్తున్నారో. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఈ టవర్ 1 దగ్గర ఏంటంటే, ఈ టవర్ క్రేన్‌కి సంబంధించిన ఎరెక్షన్ వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఎరెక్షన్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ ఒక 2 టవర్ క్రేన్‌లు అయితే ఉన్నాయి. అలాగే ఈ టవర్ 1 దగ్గరే నాన్ టవర్ ఏరియాలో రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఆ రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ వచ్చేసి నేను క్లియర్‌గా వీడియో ఎండింగ్‌లో చూపిస్తాను. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లో టవర్ 1, టవర్ 2 వచ్చేసి షాపూర్జీ పల్లంజీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. వీటికి సంబంధించిన డయాగ్రిడ్ స్ట్రక్చర్ నిర్మాణ పనులొచ్చేసి సిస్కాల్ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. ఆ సిస్కాల్ కంపెనీ వచ్చేసి ఛత్తీస్‌గఢ్‌లోని బిలాయి దగ్గర నుండి వీటికి సంబంధించిన మెటీరియల్ మొత్తాన్నయితే తీసుకొచ్చేసుకుంటున్నారు. ఆ మెటీరియల్ నాన్ స్టాప్‌గా ఇక్కడ వస్తానే ఉంది. అన్‌లోడ్ అవుతానే ఉంది అన్‌లోడింగ్ పాయింట్‌లో. ఎప్పటికప్పుడు భారీ ఎత్తున మెటీరియల్స్ అంటే డయాగ్రిడ్ కాలమ్స్ కానివ్వండి, నోడ్‌లు కానివ్వండి, బీమ్స్ కానివ్వండి ఇయన్నీ తీసుకొస్తున్నారు. ఇక్కడ నాన్ టవర్ ఏరియాలో కూడా మీరు చూడొచ్చు. ప్రెజెంటు చాలా వరకు కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయింది. ఇంకా ఈ టవర్‌కి రైట్ సైడ్ వైపు ఏంటంటే ఇప్పుడు కాంక్రీట్ అంటే రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా టవర్ 2 విషయానికొస్తే ఇప్పుడిప్పుడే చాలా వరకు నోడ్లు ఫిక్స్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఒక నోడ్ కూడా ఇప్పుడు రెడీ చేసుకుంటున్నారు. ఇంకా కోర్ వాల్‌కి సంబంధించిన సైడ్ మొత్తం షట్టరింగ్ వేసైతే ఉంచారు. ఆ షట్టరింగ్ వేసిన చోటే మళ్ళీ కాంక్రీటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా పైన కూడా ఏంటంటే షట్టరింగ్ వేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా టవర్ 1కి సంబంధించిన బేస్‌మెంట్ స్లాబ్ కంప్లీట్ అయిన తర్వాత దీనికి కూడా బేస్‌మెంట్ స్లాబ్ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ టవర్ 2 దగ్గర 2 కార్నర్స్‌లో బీమ్స్ ఫిక్స్ చేసే పనులు కూడా చేస్తున్నారు. ఈ కార్నర్‌లో చూడండి బీమ్స్ ఎలా ఫిక్స్ చేశారో. అలాగే ఇటువైపు కార్నర్‌లో కూడా బీమ్స్ అయితే ఫిక్స్ చేశారు. ఈ టవర్ 1, టవర్ 2 ఒక లెవెల్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంకా సెకండ్ లెవెల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. ఈ టవర్ 2 దగ్గర కూడా ఒక 2 టవర్ క్రేన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నిర్మిస్తున్న ఈ 4 హెచ్ఓడి టవర్స్‌లో ఒక్కొక్క టవర్ వచ్చేసి బేస్‌మెంట్ G+39 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఇప్పుడే ఇక్కడ ఒక నోడ్ అయితే వచ్చింది. ఆ నోడ్ ఫిక్స్ చేయడం కోసం అయితే రెడీ చేసుకుంటున్నారు. ఈ 2 టవర్స్ దగ్గర ఏంటంటే నాన్ టవర్ ఏరియాలో పనులు జరుగుతున్నాయి. అలాగే కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా టవర్ చుట్టూ ఏంటంటే ఈ డయాగ్రిడ్ కాలమ్స్ కానివ్వండి, బీమ్స్ కానివ్వండి, ఈ ఫిక్స్ చేసే పనులు కూడా జరుగుతున్నాయి. ఇంకా ఇక్కడ నుండి టవర్ 3, 4, 5 చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఇంకా టవర్ 3 దగ్గర కూడా ఏంటంటే చాలా వరకు ఈ కోర్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే కంప్లీట్ చేశారు. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లలో టవర్ 3 ఒకటే చాలా వరకు హైట్ అయితే వచ్చింది. ఈ టవర్ 3 చుట్టూ రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా చాలా వరకు కంప్లీట్ చేశారు. ఈ టవర్ 3 దగ్గరే ఈ బీమ్స్ ఫిక్స్ చేసే పనులైతే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఇక్కడ నుండి చూడండి బీమ్స్ అన్నీ ఫిక్స్ చేసుకుంటూ ఈ కోర్ వాల్‌కైతే కనెక్ట్ చేస్తున్నారు. ఈ కోర్ వాల్ కూడా చాలా హైట్ వరకైతే లెగిసింది. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు సగం వరకు కోర్ వాల్ పైకి లెగిసుంది. ఇప్పుడు ఇంకో సగం కూడా పైకి లెగిసారు. మొత్తం ఒక లెవెల్ వరకైతే వచ్చేసింది. ఇంకా టవర్ 3కి అపోజిట్‌లో లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడేంటంటే, రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోయి, కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ చేశారు. ఇక్కడ నుండి చూడండి ఈ సైడ్ మొత్తం ఈ బీమ్స్ ఫిక్స్ చేసే పనులైతే కంప్లీట్ అయినియి. అలాగే దీని చుట్టూ నోడ్‌లు కూడా ఫిక్స్ చేసేశారు. ఒక్కొక్క ఐకానిక్ టవర్‌కి ఈ బీమ్స్ వచ్చేసి దాదాపు 480 వరకు బీమ్స్ ఫిక్స్ చేస్తారు. అలాగే 240 వరకు ఈ నోడ్‌లయితే ఫిక్స్ చేయాల్సుంది. ఇంకా ఈ బీమ్స్ వచ్చేసి చాలా వరకు బీమ్స్ ఫిక్స్ చేయాల్సుంటుంది.
ఈ టవర్ ఆపోజిట్‌లో చూడండి కాంక్రీటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ వీక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఇక్కడ రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా స్టార్ట్ చేశారు. ఈ టవర్ 3, టవర్ 4 వచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే నిర్మిస్తున్నారు. ఒక్కొక్క హెచ్ఓడి టవర్ దాదాపు 12,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఈ టవర్ 4 దగ్గర కూడా చూడొచ్చు ప్రెజెంట్ వర్క్ ప్రోగ్రెస్ ఎలా ఉందో. ఇక్కడ కోర్ వాల్ ఏంటంటే సగం వరకు కంప్లీట్ అయిపోయి ఇంకా సగం వరకు పైకైతే లేసారు. పైకి లేపారు. పైనంతా మొత్తం షట్టరింగ్ అయితే వేశారు. ఈ టవర్ 3, టవర్ 4, టవర్ 5 మధ్యలో వచ్చేసి నాన్ టవర్ ఏరియాలో ఇప్పుడు కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ టవర్ చుట్టూ చూడండి. ఈ డయాగ్రిడ్ కాలమ్స్ ఫిక్స్ చేసే పనులు మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒక లెవెల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అలాగే ఇక్కడ నాన్ టవర్ ఏరియాలో కాంక్రీటింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడు టవర్ 4 ఆపోజిట్ అటువైపు ఏంటంటే కాంక్రీటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇప్పుడు అక్కడంతా కాంక్రీటింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వైపు ఏంటంటే 2 బ్లాకులకి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ చేసి కాంక్రీటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఈ 5 ఐకానిక్ టవర్స్ ఇండియాలో ఎక్కడా లేని విధంగా డయాగ్రిడ్ టెక్నాలజీతో అయితే నిర్మిస్తున్నారు. ఈ పూర్తయిన తర్వాత ప్రపంచంలోనే అతి ఎత్తైన సెక్రటేరియట్ టవర్స్ ఇవే అవుతాయి. ఇంకా ఇక్కడ నుండి టవర్ 5 కూడా చూడండి ఎలా కనిపిస్తుందో. మొత్తం ఈ 5 ఐకానిక్ టవర్స్ 32 ఎకరాల విస్తీర్ణంలో అయితే నిర్మిస్తున్నారు. వీటికి సంబంధించిన ఎమ్యూనిటీ బ్లాక్స్ వచ్చేసి మొత్తం 9 ఎమ్యూనిటీ బ్లాక్స్ అయితే ఉంటాయి. ఈ ఎమ్యూనిటీ బ్లాక్స్ వచ్చేసి బేస్మెంట్ G+3 ఫ్లోర్స్‌తో అయితే నిర్మిస్తారు. ఇంకా టవర్ 5 దగ్గర చూడండి. దీని చుట్టూ ఈ బీమ్స్ ఫిక్స్ చేసే పనులైతే కంప్లీట్ అయిపోయింది. అలాగే నోడ్లు కూడా చాలా వరకు కంప్లీట్ చేశారు. ఈ టవర్ 5 దగ్గర కూడా ఏంటంటే బీమ్ ఫిక్స్ చేసుకుంటూ ఈ కోర్ వాల్‌కైతే కనెక్ట్ చేస్తున్నారు. ఈ టవర్ 5 దగ్గర సగం వరకు కోర్ వాల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకో సగానికి సంబంధించిన ఇప్పుడు రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఏంటంటే సైడ్ మొత్తం షట్టరింగ్ అయితే వేస్తున్నారు. లాస్ట్ వీక్‌తో పోల్చుకుంటే చాలా అంటే చాలా వరకు ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర. ప్రతి ఒక్క టవర్ దగ్గర వర్క్ ప్రోగ్రెస్ అయితే కనిపిస్తుంది. మెయిన్ టవర్ ఏరియాలో పనులు జరుగుతున్నాయి. అంటే కోర్ వాల్ దగ్గర పనులు జరుగుతున్నాయి. ఇంకా డయాగ్రిడ్ వైపు పనులు జరుగుతున్నాయి. ఇంకా నాన్ టవర్ ఏరియాలో కూడా చాలా స్పీడ్‌గా పనులు చేస్తున్నారు. ఇంకా రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన పనులు కూడా చాలా స్పీడ్‌గా కంప్లీట్ చేస్తున్నారు. ఇక్కడ నుండి చూడండి రిటైనింగ్ వాల్ వైపు ఎలా కనిపిస్తుందో. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వైపు కనిపిస్తున్న ఈ మెటీరియల్ మొత్తం ఏంటంటే టవర్ క్రేన్‌కి సంబంధించిన మెటీరియల్ అన్నమాట. ఈ టవర్ 5 దగ్గర టవర్ క్రేన్ ఎరెక్షన్ వర్క్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఒక టవర్ క్రేన్ అయితే ఉంది భారీగా. ఇంకో టవర్ క్రేన్‌కి సంబంధించిన మెటీరియల్ అయితే వచ్చింది. ఈ టవర్ క్రేన్ కూడా ఎరెక్షన్ చేస్తారు. ఈ టవర్ 5 వచ్చేసి దాదాపు బేస్మెంట్ G+49 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లో ఇదే అతి ఎత్తైన టవర్ అన్నమాట. దాదాపు 17,02,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అయితే ఉంటుంది. ఇక్కడ నుండి రిటైనింగ్ వాల్ మొత్తం చూడండి ఎలా కనిపిస్తుందో. ఈ 5 ఐకానిక్ టవర్స్ దగ్గర రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా మాక్సిమం కంప్లీట్ అవ్వడానికైతే వచ్చినియి. మెయిన్ టవర్ ఏరియాలో పనులు చేస్తున్నారు. అలాగే రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ కూడా చేస్తున్నారు. ఈ రిటైనింగ్ వాల్ వైపు ఏంటంటే ఇప్పుడిప్పుడే చాలా వరకు కంప్లీట్ అవ్వడానికైతే వచ్చింది. ఈ టవర్ 5, టవర్ 3, టవర్ 4 వైపు చూడండి రిటైనింగ్ వాల్ అంతా ఎలా కనిపిస్తుందో. ఇదొచ్చేసి N12 రోడ్డు వైపు. ఈ టవర్ 3 దగ్గర రైట్ సైడ్ వైపు కూడా రిటైనింగ్ వాల్ కంప్లీట్ చేశారు. అలాగే ఈ టవర్ 1, టవర్ 2 చుట్టూ చూడండి రిటైనింగ్ వాల్ మొత్తం ఎలా కనిపిస్తుందో.
ఇక్కడ కూడా చాలా వరకు రిటర్నింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ అయితే పూర్తి చేశారు. ఈ టవర్ 1, టవర్ 2 దగ్గరేంటంటే మెయిన్ టవర్ ఏరియాలో పనులు జరుగుతున్నాయి. ఇంకా నాన్ టవర్ ఏరియాలో కూడా చాలా వరకు పనులు జరుగుతున్నాయి. ఎక్కడైతే నాన్ టవర్ ఏరియాలో కాంక్రీటింగ్ కంప్లీట్ అయిందో అక్కడ బీమ్స్ అయితే వేస్తున్నారు. ఆ బీమ్స్‌కి సంబంధించిన షట్టరింగ్ వర్క్స్ అయన్నీ చేస్తున్నారు. అలాగే ఇటువైపంతా ఏంటంటే రిటైనింగ్ వాల్‌కి సంబంధించిన రీఎన్ఫోర్స్‌మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినియి. ఇంకా మొత్తం సైడ్ మొత్తం షట్టరింగ్ వేసి లోపల మొత్తం కాంక్రీటింగ్ అయితే వేస్తారు. ఇక్కడ నుండి ప్రతి ఒక్క టవర్ చూడండి ఎలా కనిపిస్తుందో. ఇటువైపు చూడండి రిటైనింగ్ వాల్ ఎలా ఉందో. 2 వీక్స్ బ్యాక్ మనం అప్డేట్ ఇచ్చినప్పుడేంటంటే ఇక్కడ రిటైనింగ్ వాల్ లేదు. ఇప్పుడు రిటైనింగ్ వాల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడే పాలవాగు అయితే ఫ్లో అవుతుంది. ఇక్కడ నుండి దూరంగా పాలవాగు కూడా మీరు చూడొచ్చు. ఈ టవర్ 3, టవర్ 4, టవర్ 5 చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఇటువైపొచ్చేసి రిటర్నింగ్ వాల్‌కి సంబంధించిన వర్క్స్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు. ఈ టవర్ 3 అలాగే టవర్ 4, టవర్ 5 ఆపోజిట్ వైపు. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి నేను ప్రతి వీక్ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానెల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.